నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మించిన చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇప్పటికే 2 పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా హైలెస్సో అనే పాటను లాంచ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఈ పాటను శ్రీమణి రాయిగా శ్రేయా ఘోషల్ పాడారు. పాట విడుదల సందర్భంగా నాగ చైతన్య స్టూడెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ బుజ్జి తల్లి పాటను హిట్ చేసినట్టే ఈ పాటను ఆదరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని, అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇదని దర్శకుడు చందు మొండేటి చెప్పారు. నాగ చైతన్య అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, అతని కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాకుండా హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలుస్తుందని అల్లు అరవింద్ తెలిపారు. మాస్కా దాస్ విశ్వక్సేన్ తాజా చిత్రం లైలా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల కాబోతోంది. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గార్పాటి నిర్మించారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని మూవీ టీం గురువారం లాంచ్ చేసింది. లైలా చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా తాజా గీతానికి పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి పాడారు. బీచ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటలో ఆకాంక్ష శర్మ తన చార్మ్ తో అదనపు గ్లామర్ అద్దింది. దీని తర్వాత ఫిబ్రవరి 1న వచ్చే రాయలసీమ మాస్ సాంగ్ ఓహో రత్తమ్మ కూడా అదిరిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లోనూ కనిపిస్తాడు. దాని మేకప్ కోసం దాదాపు 2 గంటల సమయం పట్టేదని, సినిమా అంటే పిచ్చి ఉంటే తప్పితే ఇలాంటి పని చేయలేరని, అలాంటి పిచ్చి విశ్వక్సేన్ కు ఉంది కాబట్టి ఇది సాధ్యమైందని దర్శకుడు రామ్ నారాయణ్ అన్నారు. వాలంటైన్ డేనా తోడు లేదని, సింగిల్ గా ఉండే కుర్రాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని, వారికి తోడుగా ఉండడానికి లైలా వస్తోందని విశ్వక్సేన్ చెప్పారు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమాని నిర్మాత సాహు గార్పాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత పూర్ణాచారి కూడా పాల్గొన్నారు. నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్ ప్రపంచాన్ని శాసించే మాఫియా డాన్ అబ్రహం ఖురేషీగా ఎలా మారాడనేది ఆ సినిమాలో చూపించారు. అయిన వారికి కష్టం వచ్చినప్పుడు ఖురేషీ ఏం చేశాడనే దానిని ఆసక్తికరంగా తెరకెక్కించాడు పృథ్వీరాజ్. మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఆ సినిమాకు సీక్వెల్గా లూసిఫర్ 2 ఎంపురాన్ తెరకెక్కుతోంది. మార్చి 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. మరికొద్ది రోజుల్లో ఆశీర్వాద్ సినిమాస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఎంపురాన్ టీజర్ను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. లూసిఫర్కు 2 యాక్షన్ ఇందులో చూడొచ్చని అతను హామీ ఇస్తున్నాడు. శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తున్న లవ్ యాపా సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఫాంటమ్ స్టూడియోస్ లవ్ యాపాను నిర్మిస్తోంది. 2 ప్రేమికులకు సంబంధించిన భావోద్వేగాలను అందంగా తెరకెక్కించినట్టు దర్శకుడు చెబుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నుండి మరో గీతం విడుదలైంది. కౌన్ కిన్నా జరూరీ అనే ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. మరి ఖుషీ, జునైదుల ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అయితే గురువారం నామినేషన్స్ జాబితాను అకాడమీ బృందం ప్రకటించింది. గునీతా మోంగా నిర్మించిన అనూజ లఘు చిత్రం లైవ్ యాక్షన్ విభాగంలో బరిలో నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్కు ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 9 ఏళ్ల అమ్మాయి జీవితం చుట్టూ అనూజ కథ సాగుతుంది. ఇదిలా ఉంటే 23 విభాగాల్లో వెల్లడించిన జాబితాలో జాక్వెస్ అడియాడ్ డైరెక్ట్ చేసిన మ్యూజికల్ క్రైమ్ మూవీ ఎమిలియో పెరెజ్ ఉత్తమ దర్శకుడితో సహా పలు విభాగాల్లో అత్యధిక నామినేషన్స్ను దక్కించుకుంది. ఆ తర్వాత వార్ డ్రామ్ ది బ్రూటలిస్ట్కు అత్యధిక నామినేషన్స్ దక్కాయి. వీటితో పాటు అనోరా, ద సబ్స్టాన్స్, కాన్క్లేవ్, ఐ యామ్ స్టిల్ హియర్ చిత్రాలకు పలు విభాగాల్లో నామినేషన్స్ లభించాయి. మరి వీటిలో ఏ చిత్రాలు విజేతగా నిలుస్తాయనేది మార్చి 2న జరిగే బహుమతి ప్రధానోత్సవంలో తెలుస్తుంది.